నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే ఈసారి మీషో నుంచి అవుట్ ఫిట్ అంటే పండమ్మ ఒకటి అడిగింది అనమాట అది డిజైన్ చేద్దామని శారీ తీసుకున్నా ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నా 5 మీటర్ రేట్ కూడా తక్కువ చూపిస్తే ఎట్లా వచ్చింది ఏంది అనేది అయితే బ్లౌజ్ పీసులు కూడా తీసుకున్నా 2 బ్లౌజులు ఎట్లుంటాయి ఏంది అసలు చూద్దాము చాలా మంది కొంటారు కదా మీషోలో నేనైతే అది ఎక్కువ కొనలేదన్నమాట టీ షర్ట్ టైప్ ఉన్నదే కొన్నా బ్లౌజులు కొన్నా ఈసారి 2 చూపిస్తే ఎట్లా వచ్చినాయి ఏంది అసలు ఏ సైజ్ పెట్టుకోవాలా అనేది అయితే నేను చూపిస్తాను అంటే మనం ఎట్లా పెట్టుకుంటే మంచిగా వస్తుంది అనేది అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను అనమాట చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో అవుట్ ఫిట్ ఏందా అంటే డిజైన్ చేద్దాం అనుకుంటున్నా పండుకి అందుకోసం అన్నట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాక మీకు చూపించి ఒకసారి దాన్ని రిపేర్ అండ్ పిక్ పెట్టి చెప్తా అనమాట ఎట్లా వస్తుంది ఏంది ఎంత రేట్కి వచ్చినాయి తక్కువకి వచ్చినాయా ఏంది అనేది అయితే చెప్తా ఫస్ట్ తక్కువనే అనుకో లైట్ వెయిట్ ఉన్నాయి బాగున్నాయి ఈసారి ఇంకా ఉన్నాయి బుక్ చేసినా కానీ అవి రాలేదు వీటితోటి ఇప్పుడు అయిపోచేద్దాం మళ్ళీ కుట్టుకోవాలి చూపించేసి అన్నట్లయితే నేను తీసుకున్నాను అనమాట చూపిస్తా ఫస్ట్ బ్లౌజులు చూపిస్తా నాకు ఎందుకు బ్లౌజులు మేము మస్తు ఇంట్రెస్ట్ వచ్చింది కుట్టుకోని వాళ్ళకైతే వాళ్ళే బెస్ట్ అబ్బా ఇవైతే కానీ ఎక్కువ మనకి కొన్ని బ్లౌజులు వెనకాల మనకు కొంచెం డీప్ ఇష్టపడతాం కదా కొంతమంది హైనెక్ ఇష్టపడతారు హైనెక్ ఇష్టపడే వాళ్ళకి అనమాట ఇది బాగుంది అట్లా వచ్చింది అదే నేను ఆల్రెడీ వేసుకొని కూడా చూసిన పిక్ పెడతాను నేను వేసుకున్నది నేను పెట్టుకున్న సైజ్ అయితే 34 సైజ్ అనమాట మనం నడుము సైజ్ పెట్టుకున్నా నేనైతే కాకపోతే ఏంటంటే ఇది ఫస్ట్ చూపిస్తా దీని గురించి తర్వాత చెప్తా వేరేది కూడా బాగుంది మస్తు తీసుకుంటారు ఈ మధ్యలో నేను కూడా ట్రై చేద్దాంలే అని తీసుకున్నాను అనమాట ఉక్సులు అయితే మనకి ఇట్లా వస్తుంది బాగానే ఉంది స్టాండర్డ్ గానే ఉన్నాయి చెప్తా ఇది నేను వేసుకున్నాక నాకు ఏమనిపించింది అని కూడా చెప్తా అనమాట ఎందుకంటే అది చెప్తే తెలుస్తే మీరు కూడా కొనుక్కోవడానికి ఇష్టపడతారు కదా ఇదైతే బ్లౌజ్ మనకి ఇదైతే ఇట్లా స్ట్రెచబుల్ వచ్చింది అనమాట నేను 34 సైజ్ నడుము సైజు 34 సైజ్ పెట్టుకున్నాను అనమాట నాకు అనిపించింది కదా అంటే నాకు కంఫర్టే ఉంది వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఈ దగ్గర మనకి అంటే మొత్తం హైనెక్ కదా ఇది ఇక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట ఒకళ్ళు పెట్టుకుంటే వీలుంటే ఇప్పుడు మీ నడుము సైజ్ ఎంత దానికి ఒకటి ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోండి తర్వాతనేమో ఉక్సులు ఉన్నది కదా మనకి ఇది క్లాత్ అయితే బాగుంది తీసుకోవచ్చు ఎవరికైనా నచ్చితే మాత్రం తీసుకోవచ్చు క్వాలిటీ రేటు కూడా మాకు 264 రూపాయలు ఎంతో పడ్డది అంతేనా 250 260 అట్లా పడ్డది బెటర్ అనిపించింది అన్నమాట క్లాత్ ఇది గోల్డే కానీ ప్యూర్ గోల్డ్ లెక్క ఉంటుంది అది కాదు బాగుంది పెట్టొచ్చు క్లాత్ కి ఇది బ్లాక్ షేడ్ లో తీసుకున్నాను అనమాట అదే సారీ మీదకైనా వేసుకోవచ్చు నాకు మంచిగా అనిపించింది ఒక్కోసారి ట్రై చేయాలి కదా అన్నట్టు ఎలాస్టిక్ ఉంది అనమాట మనకి ఏ సైజ్ వాళ్ళకైనా నాకు ఎందుకో ఎక్కువ సైజ్ పెట్టుకోరు కొంచెం లేదంటే ఎక్కువ సైజ్ పెట్టుకుంటే ఒక్కోసారి మళ్ళీ ఇవి కూడా మారుతుంటాయి అనమాట ఇదైతే నాకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది కాకపోతే చెప్పినా కదా ఎక్కించుకునేటప్పుడే కొంచెం ఎందుకో టైట్ గా అనిపించింది అనమాట ఉక్సులు కూడా మనము కొంచెం పైకి వేస్తాం కదా నెక్కుని ఇక్కడ వేసేటప్పుడు ఏంటంటే నేను పినిస్ పెట్టినా కొంచెం ఎందుకంటే నాకు అంత ఇక్కడ నుండే స్టార్ట్ అవుతున్నాయి కదా ఇక్కడ నుండే ఉక్సులు స్టార్ట్ అవుతున్నాయి ఎట్లా అనిపించింది పినిస్ ఒకటి పెట్టుకొని మేనేజ్ చేసిన బాగుంది బ్లౌజ్ అయితే నేను నడుము సైజ్ పెట్టుకున్నా నాకైతే కరెక్ట్ అనిపించింది కానీ ఎవరైనా ఇన్ కేసు ఇబ్బంది ఎక్కించుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఒక నడుము సైజ్ ఎక్స్ట్రా పెట్టుకొని సరిపోతుంది ఇది ఒక బ్లౌజ్ హైనెక్ బ్లౌజ్ అనమాట ఇది పిక్ కూడా పెడతా నేను వేసుకుని పెడతా మీషోలో కూడా పిక్ పెడతా చూడండి నచ్చితే మాత్రం తీసుకోండి పెట్టొచ్చు ఈ రేపు స్టిచ్చింగ్ కే ఉన్నాయి మనకు తెలుసు కదా 150 200 ఇలాంటివి కుట్టించుకోవాలంటే కొంచెం ఎక్కువనే ప్రిన్స్ కట్టే ఉంది అనమాట మనకి చాలా వరకు అయితే మీషోలో కటోరా కట్టు తెలుసా మీకు అందరికి కటోరా కట్టు అవే వస్తున్నాయి బ్లౌజులు ఇది మాత్రం ప్రిన్స్ కట్ ఉంది ఇంకా బ్లౌజులు పెట్టిన అవి రాలేదు అవి కొంచెం టీ షర్ట్ల టైప్ ఉన్నాయి కొంచెం బ్లౌజులు ఉన్నాయి అవి కూడా వచ్చినాక వీడియో పెడతా ఇట్లా ప్రిన్స్ కట్ ఉంది బాగుంది నీట్గా ఉంది మోస్ట్ అంతా నాకు నచ్చింది కానీ ఒకటే ఈ ఎక్కించుకునేటప్పుడే కొంచెం ఇబ్బంది అనిపించింది షోల్డర్ దగ్గర ఇబ్బంది అనిపించింది అనమాట అంతకు మించి చేయలేదు ఇంకొక బ్లౌజ్ చూపిస్తే అది కూడా బాగుంది తీసేసుకున్నా కూడా ఇదైతే సూపర్ ఉంది ఇంకా నేను ఉంచేసుకుంటా ఇది అది కూడా వీలుంటే ఉంచేసుకుంటా ఇది ఎందుకన్నా మ్యాచ్ అయితే తను కూడా కాకపోతే 2 బ్లాక్ అయినాయి అని ఆలోచిస్తున్నా వేరే కలర్ పెట్టుకొని ఉంటుంది అని ఇదైతే మనకు ఆల్ కలర్ ఏ సారీ కట్టుకున్నా మ్యాచ్ అవుతుంది ఇదైతే ఇవైతే మనకి ప్రింట్ అంటాం కదా ప్రింట్ ఇది ప్రింట్ జరీ అది మెరుపుల ప్రింట్ ఉంటుంది కదా అది అనమాట వర్క్ అయితే కాదు చెప్తున్నా ఇది కూడా అంతే నేను నడుము సైజ్ పెట్టుకున్నా ఇది కూడా మనకి ప్రిన్స్ కట్ లో వచ్చింది కానీ సాగే క్లాత్ అనమాట ఇది నడుము సైజ్ పెట్టుకున్నా ఇదైతే వేసుకున్న మాత్రం సూపర్ ఉంది హైనెక్ ఇష్టపడే వాళ్ళకైతే మస్తు ఉంటది ఇలాంటివి కలరు వద్దు మాకు వద్దు ఇష్టపడడం అనుకున్న వాళ్ళకైతే ఈ మోడల్ అనే ఇట్లా కొంచెం బ్యాక్ కొంచెం రౌండ్ ముందు కొంచెం రౌండ్ అనమాట ఇంతే వస్తుంది నాకేంటంటే హైనెక్లు అంటే ఎక్కువ ఇష్టం కదా అందుకే నేను ఇట్లా తీసుకున్నాను అనమాట నేను అది కూడా పిక్ పెడతా చూడండి ఇందులోనే ఉంది కాకపోతే
ఇది హై నెక్, అది మామూలుగా మనకి వెనక రౌండ్ నెక్ అనమాట. ఇష్టపడని వాళ్ళకి అట్లా అనమాట. నాకైతే నచ్చింది. ఇదైతే నేను కూడా వేసుకొని చూసిన, బాగా అనిపించింది. కంఫర్ట్ ఉంది, అసలు సూపర్ అనిపించింది అనమాట. నచ్చింది. ఏ శారీకైనా కట్టుకోవచ్చు మనము, ఎలా ఏ శారీ అయినా ప్లెయిన్ శారీ కట్టుకున్నా సెట్ అవుతుంది, బ్లాక్ కూడా కట్టుకున్నా సెట్ అవుతుంది. అందుకోసం అని తీసుకున్నాను అనమాట. చెప్పినా కదా అప్పుడప్పుడు నచ్చితే ఇలాంటివి కూడా తీసుకుంటా అనమాట నేను. చూడండి ఒకసారి, ఉక్సుల్లో మనకి డైరెక్ట్ తొడుక్కోవడం ఏం, ఇది ప్రిన్స్ కట్ మంచిగా నిండుగా ఉంటది, బాగా అనిపిస్తుంది, బాగుంది, తీసుకోవచ్చు. స్ట్రెచబుల్ అనమాట, ఇది మంచిగా ఉంది, నాకైతే నచ్చింది. నాకు కావాలంటే తీసుకోండి. లింక్ అయితే నేను కింద వీడియోల కింద లింక్ పెడతా, చూసి తీసుకోండి. ఏ కలర్స్ కూడా ఉన్నాయి, ఇలా కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. అంటే గ్రీన్ ఉంది, పింక్ ఉంది, రెడ్ ఉంది, ఇంకా చాలా కలర్ ఉన్నాయి. బ్లాక్ ఏంటంటే మనకి ఏ శారీ కైనా కట్టుకొని ఇక బాగుంటది, అంటే వేసుకొని ఇక బాగుంటది కదా అని తీసుకున్నాను అనమాట. ఇది ఒక బ్లౌజ్, ఇది నాకు చేసుకుంటా. అది బ్లాక్ పంపించి వేరుంటే వేరే తీసుకున్నా, ఇంకా కొన్ని తీసుకున్నా, అవి చూస్తా, అవి కూడా నచ్చితే ఉంచుకుంటా. అది ఏంటంటే 2 బ్లాక్ అయిపోయినాయి నాకు ఎద్దు. ఇది పండమ్మకి డ్రెస్ కుడదామని, ఒక క్రాప్ టాప్ మోడల్ కుడదామని అయితే తీసుకున్నా అనమాట. కొంచెం దానికి డాన్స్ ఏదో ఉందంట, సరే దానికోసం మనకొస్తాలి అన్నట్టయితే తీసుకున్నా అనమాట. శారీ ఇది శారీ లాగా కట్టుకోవచ్చు మనకి. చూపిస్తా, ఫస్ట్ తీసినాక మాట్లాడదాం. ఈసారి కత్తరే తెచ్చుకున్నా. అయితే మనము మొన్న మీషో అంటున్నా అది గివేవే ఇచ్చిన కదా, అవైతే సెండ్ చేసేసిన అనమాట వాళ్ళకి. అదే చెప్దామని గుర్తు రావట్లేదు, ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు డిలే అయిందంటే మొన్ననే ఒక 2 days అనుకుంటా పండు పెట్టేసి 2 days 3 days అవుతుంది. ఎందుకు రాలేదంటే ఇన్ని రోజులు హాలిడేస్ ఉండే, వర్షాలకి వాళ్ళ కాడ మా దగ్గర సర్వర్ పని చేయలేదంట. పాపం రోజు తిరిగింది పండమ్మ అయితే పెట్టడానికి. సరే అయితే చూపిస్తా. అసలు కలర్ అయితే ఇలా కలర్ ఫుల్ ఉన్నవి, రేట్ కూడా తక్కువ ఉన్నాయి, మీకు కూడా కనిపించుండొచ్చు. క్వాలిటీ ఎట్లుందో చూద్దాము. కలరు బాగుందని తీసుకుంది అనమాట. కలరు ఇట్లా తీసుకోలే కదా అని తీసుకున్నాను అనమాట. అన్ని పింక్ అట్లనే ఉంది. మొత్తం మనకి ఇట్లా డిజైన్ వచ్చింది, చూపిస్తా. నేను అందుకోసం చూసినా. ఇల్లు కూడా మనకి హ్యాండ్ వర్క్ డిజైన్ వచ్చేటి కూడా ఉన్నాయి, మీరు చూసి తీసుకోరి. ఎందుకంటే కొన్నేమో హ్యాండ్ వర్క్ వస్తున్నాయి, కొంచెం మనకి ఏంటంటే బ్లౌజ్ మొత్తానికి వస్తే బాగుంటది అనమాట. నేను ఇట్లనే ఒకటి పండమ్మకి పింక్ కలర్ తీసుకున్న గుర్తుందా, అది 4 meter శారీ వచ్చి ఇట్లా వర్క్ వచ్చింది, మొత్తం ఒక 1 meter బావు అట్లా మనకి క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది. దానివల్ల పెప్లం టాప్ కుట్టినా కదా. ఇదైతే బ్లౌజ్ కదా మనకి 80 centimeters ఇచ్చిర్రు. బ్లౌజ్ లాగానే, అదే చెప్తలే, ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ లాగా అవుతుంది అనమాట. మామూలుగా క్రాప్ టాప్ కుట్టుకొని బ్లౌజ్ లాగా అవుతుంది మనకి. ఎందుకంటే ఇట్లాంటి బ్లౌజ్ కుట్టుకొని ఇట్లా ప్లెయిన్ శారీలు వేసుకున్నాం అనుకో, లుక్ అయితే సూపర్ ఉంటది. నాది ఆల్రెడీ పింక్ పిక్ పెడతా చూడండి, నేను కుట్టుకున్నా, ఈ ప్లాన్ చేసుకుని కుట్టుకున్నప్పుడు. ఇప్పుడు ఇది తక్కువ వచ్చింది అనమాట. జరీ థ్రెడ్ తోటి వచ్చింది, బాగుంది. డిజైనర్ క్రాప్ టాప్ లెక్క చేసుకోవచ్చు, బాగుంది. క్లాత్ కూడా మంచిగా ఉంది, బాగుంది. రేట్ కూడా తక్కువ కదా, 490, 67, 87 గుర్తులేదు రేటు. కాకపోతే 500 లోపే ఉంది. జార్జెట్ ఉంటది కదా మనకు 300 అట్లా. మీకు అందరు తెలుసు శారీస్ కొనుక్కుంటే జార్జెట్వి. ఇది శారీ మనకి కలర్లు అయితే ఫుల్ ఆప్షన్ ఉన్నాయి, బాగుంది. కలర్ కూడా అసలు చాలా, ఇలా కలర్స్ కూడా చాలా ఉన్నవి. చెప్పినా కదా ఈ మధ్యలో మనకి హ్యాండ్ వర్కే వర్క్లు వస్తున్నాయి. ఏది ఉన్నా సరే చూసి, బ్లౌజ్ ఎట్లా వస్తుంది ఏంది చూసి మరీ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మన నాకు ఏంటంటే క్రాప్ టాప్ కుట్టినప్పుడు ఫుల్ వర్క్ ఉండాలి కదా బ్లౌజ్ మీద, అందుకోసం అన్నట్లు ఇట్లా తీసుకున్నా. నేను రిపేర్ అండ్ ఫిక్ కూడా పెడతా చూడండి ఒకసారి. నేను అనుకునే మోడల్ ని అట్లా కుడదాం అనుకుంటున్నా, వీలుంటే వీడియో పెడతా. అసలు వీడియో పెట్టకపోనిక కారణం ఏంటంటే పండమ్మకి మధ్యలో 3 వరకు కాలేజ్ అయింది. తను పోయి ఆ బస్సులో పడి వచ్చి వీడియోలు తీయాలంటే తను కూడా తీయలేకపోతుంది. అందువల్ల కొంచెం మాకు వీడియోలు తీయనీకి అసలు ఓపిక అవుతలేదు అనమాట. నాకు ఇంట్లోకి పండుగ కాలేజీ పెట్టరికే వీడియోలు తీయట్లేదు. అట్లా కూడా కొంచెం డిలే అయిపోతుంది, లేట్ అయిపోతున్నాయి వీడియోలు తీసుకొని. ట్రై చేస్తా, మాక్సిమం ఎన్నిక ట్రై చేస్తా. అంటే వీలుంటే స్టిచ్చింగ్ పెడతా అంతే. ఇది బ్లౌజ్ మనకి, ఇది 80 ఉంటది మనకి, మీటర్ ఏం ఉండదు నాకు తెలిసి, మీటర్ ఉండదు. ఇది కట్ వర్క్ వచ్చింది చూసిరా, హ్యాండ్కి వేసుకోవాలి కట్ వర్క్ అనేది, మనం కట్ వర్క్ మోడల్ వచ్చింది. ఇది శారీ చూపిస్తా, ఒకసారి చూపిస్తా. కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇలా మనకి డబల్ కూడా ఉన్నట్టుంది కదా, ఇట్లా బాగుంది. ఇక ఇట్లా చేయించుకోవాలంటేనే మస్తు డబ్బులు అయితే మనకి. అలాంటిది ఇస్తారు అంటే గ్రేట్. అసలు రాంగ్ చూపిస్తున్నాను నేను, ఆగండి ఒక్క నిమిషం. ఎప్పుడు రాంగ్ ఓపెన్ అవుతుంది. ఇది శారీ మనకి. ఇది పళ్ళు వైపు,
ఒకే సారీలో లంగావోని లాగా కూడా ప్లాన్ చేసుకున్నా కూడా బాగుంటది. ఎందుకంటే మనకు అట్లా నేను ఒకే సారీలో కూడా ఇది క్రాప్ టాప్ మోడల్ చేసిన అనమాట. అంటే లంగావోని టైప్ చేసిన అనమాట. ఫ్రిల్స్ పెట్టి మరీ చేసిన. అది కూడా వీడియో ఉంది మనకు కావాలంటే చూడండి. ఇది శారీ మనకి చూసుకోవచ్చు. కరెక్టే ఇందాక చూపించింది. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. చూపిస్తా ఒక్క నిమిషం. అసలు బాగుంటది, కట్టుకోవడానికి కూడా బాగుంటది. కానీ నేను కుట్టనీకే తీసుకున్నా. నాకు ప్లెయిన్ శారీలు మస్తుగానే ఉన్నాయి. శారీ ఆల్రెడీ బ్లౌజ్ కుట్టుకున్నా. ఇక చాలు ప్లెయిన్ శారీస్. ఒక్క నిమిషం. ఆ పండగ మీద వేసుకొని రాట్లేదని తిడుతుంది నన్ను. అన్నావు నువ్వు. మీరైతే చూసుకోరు. ఇంకా నాకైతే నచ్చింది, కలర్ అయితే బాగుంది. నేను అనుకున్న అవుట్ఫిట్ అయితే ఇట్లా పిక్ పెడతా చూడండి ఒకసారి ఏమనుకుంటున్నా అది. ఇంకొకటి ఉంది, ఫ్యాబ్రిక్ తీసుకున్నా. అసలు అది కూడా తక్కువ పడ్డది, చాలా బాగుంది అసలు. ఇది అసలు గ్రీన్ ఫ్యాబ్రిక్, ఇది 5 మీటర్లు. రేట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయండి, నేను చెప్తా తర్వాత. చెప్తా. 367 తెలుసా రేట్. ఇది 5 మీటర్లు వచ్చింది. అవునా కదా, ఎంత బాగుంది అసలు. 5 మీటర్లు రావడం అంటే అసలు లెహంగా ఒక లేస్ యాడ్ చేసుకొని. ఏమైంది? ఇది అసలు ఎంత బాగుందో. గ్రీన్, నా పట్టు చీర కలర్ అనమాట. ఇది పండగ ఫంక్షన్ కి తీసుకున్న శారీ, గ్రీన్ కలర్ శారీ అనమాట. అట్లుంది కలర్ అయితే. ఎక్సలెంట్ ఉంది కలరు. మీద వేసుకుంటే మనకి ఫేస్ లో గ్లో వస్తుంది ఆ కలర్ అనమాట. ఇది చూపిస్తా ఎంత ఎంత వెరుతుందో చూసిరా. నీ అమ్మ పుట్టిదాన్ని మునిగిపోతున్నా నేను. చూసిరా వాయమ్మ, ఓ రాయనా. ఇంత ఫ్యాబ్రిక్ వచ్చింది. ఏంటంటే మనం ఎట్లాంటివి కుట్టుకున్నా సరిపోతుంది అనమాట. అంటే క్లాత్ సరిపోతుంది మనకి. ఎందుకంటే పెద్దగా వస్తే పన్నా కుట్టుకోవడానికి బాగుంటది. ఇంక ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా సూపర్ డిజైన్ చేయొచ్చు. క్రాప్ టాప్ లాగా చేసి మంచిగా ఏదో ఓనీలు పింక్ లేకపోతే ఏ ఓనీలు వేసినా కూడా సెట్ అవుతాయి. ఇట్లాంటివి సూపర్ ఉంది. మళ్ళీ అందులో మనము ఇది కుట్టుకునేటప్పుడు ఏంటంటే లేస్లు ఉంటాయి కదా, కొంచెం బిగ్ లేస్లు, అవి కింద అంబ్రెల్లా కట్ చేసుకొని ఆ లేస్లు యాడ్ చేస్తే డిఫరెంట్ లుక్. ఒక 2000 to 5000 అట్లా లంగా ఓనీలు కుట్టుకుంటూ అంత ఉంటాయి అనమాట. ఇవి చూసిరా ఎంత బాగుందో. చూస్తా దీన్ని కూడా ఏమైనా డిజైన్ చేయనిక. మా పండమ్మకి కలర్ ఉందా పండు? నీకు ఉందంట. ఉందా? నాకు తెలియకుండా ఉందా నీకు కలర్? సో చూసిరా అసలు శారీ శారీ పన్నా కాదు అసలు, అంతకన్నా పెద్దగా వచ్చేసింది. అసలు మునిగిపోతున్నా నేను. 5 అంటే 6 హైట్ ఎక్కువనే ఉండొచ్చు. 6 అంత ఉండొచ్చు. నేను 5'2" ఉంటా. 6 అంత హైట్ ఉంటది ఇది అని చెప్తున్నా నేను. చూసిరా ఎంత బాగుందో. కలర్ కూడా మస్తు ఉంది. ఎవరికైనా కావాలంటే, అసలు కావాలంటే కాదు, ఒకవేళ మీకు వీలుంటే డబ్బులు ఉంటే మాత్రం తీసి పక్కకు పెట్టుకోండి. అంత బాగుంది. అవుట్ ఆఫ్ స్టాక్ కాకముందుకే తీసుకోండి. మస్తు ఉంది కలర్ కాంబినేషన్ అయితే. నేను కూడా పండమ్మకి ఏమైనా డిజైన్ చేయనిక ట్రై చేస్తా. ఇవి మాత్రం డిజైన్ చేయనిక అయితే తీసుకున్నాను అనమాట. ఇవే నేను తీసుకున్నవి. ఈసారికి ఇంకా ఉన్నాయి, వస్తాయి. చూసా స్టిచ్చింగ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా. మన దాంట్లో క్రాప్ టాప్లు, అంబ్రెల్లా స్కర్ట్లు అన్ని ఉన్నాయి, మాక్సిమం ఉన్నాయి. ఇంకా కొత్తగా డిజైన్ చేసినప్పుడు అయితే వీడియో తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తా వీలుంటే. ఈ చీర కూడా అదే మనం మీషోలో తీసుకుంది. కావాలంటే ఈ వీడియో కింద ఎవరైనా కొత్తగా చూస్తే వీడియోల కింద లింకులు పెడతా, చూసి తీసుకోండి. నచ్చితే నచ్చితే కదా, ఈ మాత్రం శారీస్ నచ్చకపోయినా తీసుకొని పక్క పెట్టుకోరు. ఎందుకంటే బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది. మీరే అంటారు అవి ఉంటాయి మళ్ళీ 300 దాని పక్కకు పడి ఉంటే ఎప్పుడైనా కుట్టుకోవచ్చు అన్నట్లు అంటారు అనమాట. అంత బాగుంది. ఓకేనా? కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి. స్టిచ్చింగ్ కూడా ఉంది, పెడతా. ఈ శారీలకి కూడా ఇస్తా. వీలుంటే పెట్టనిక ట్రై చేస్తా. ప్లీజ్ తిట్టుకోకండి. కంపల్సరీ వీడియో పెడతా, సరేనా? స్టిచ్చింగ్ వీడియోలు పెడతా. చాలా మంది అంటారు అక్క వీడియో పెట్టట్లే, వీడియో స్టిచ్చింగ్ వీడియోలు పెట్టట్లే. పెడతా. నాకు కూడా కాళ్ళు చేతులు నొస్తున్నాయి, ఎందుకనో తెలియదు. ఓకేనా? థ్యాంక్ యూ.